హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ టీమర్స్ 530 ఛానల్. ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ మనం డివైడ్ చేసామని చూద్దాం. ఫస్ట్ పార్ట్ రిఫర్స్ టు యూనియన్ టెరిటరీస్ అండి. ఆర్టికల్ 1 to 4 వరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ పార్ట్ 2. పార్ట్ 2 వెరీ ఇంపార్టెంట్. సిటిజన్షిప్ పౌరసత్వం ఉంటుంది. ఇది ఆర్టికల్స్ ఫ్రమ్ 5 to 11. ఓకే, నెక్స్ట్ ఈజ్ పార్ట్ 3. ఓకే, దిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ పొందుపరిచారు, ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. మెయిన్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35. చాలా పెద్దది. 12 to 35 అంటే ఫండమెంటల్ రైట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి ఆర్టికల్ 36 to 51 ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఇస్ పార్ట్ 5. పార్ట్ 5లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. ఇది కదా ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. అవి ఆర్టికల్ 51A. ఇది ఒక్క దాంట్లోనే ఉంటాయి. మెయిన్గా 51 సబ్ ఆర్టికల్ 51A. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఇక్కడ పార్ట్ 4A ఇది, పార్ట్ 5 ఇది. పార్ట్ 5 ద యూనియన్స్ గురించి ఉంటుంది. ద యూనియన్ కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుంది. ఆర్టికల్ 52 నుంచి 151. 52 నుంచి 151 వరకు ఉంటాయి ఆర్టికల్. నెక్స్ట్ పార్ట్ 6. పార్ట్ 6 రిఫర్స్ టు ద స్టేట్స్ అండి. ద స్టేట్స్ ప్రభుత్వం స్టేట్స్ దీనికి సంబంధించి ఉంటుంది. అవి ఆర్టికల్ 152 to 237. మోస్ట్ నేను ఇక్కడ చూడలేదు మొత్తం మనకి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయనేది. 444 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 10 డివిజన్స్ ఉంటాయి. ఓకే, టోటల్ 444, 12 షెడ్యూల్స్, 10. ఇది గుర్తుంచుకోండి సరే. 444 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 10 డివిజన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 7. పార్ట్ 7లో మనకి రిపీల్డ్ బై కాన్స్టిట్యూషన్ ఉంటుంది. రిపీల్డ్ బై కాన్స్టిట్యూషన్. ఓకే, రిపీల్డ్ బై కాన్స్టిట్యూషన్ అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ తొలగించినవి అని అంటారు. ఇది కూడా బట్ ఇది మనకు తీసేశారు అన్నమాట. పార్ట్ 7 అనేది తీసేశారు. నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ 8. పార్ట్ 8లో కూడా సేమ్ అంతే. ద యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పారు. ద యూనియన్ టెరిటరీస్. ఓకే, యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పారు. దే ఆర్ ఆర్టికల్స్ 239 to 242.
ఇక్కడ 238 ఆర్టికల్ ఉండే, ఇది తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి సేమ్ కంటిన్యూ అంతే ఉండిపోయినాయి 242. ఓకే, నెక్స్ట్ పార్ట్ 9లో మరి 9A కూడా ఉంటుంది. 9 రిఫర్స్ టు ద పంచాయత్స్. ఓకే, పంచాయత్స్ ఆర్టికల్ 243 to 243 అంటుంది. 243 అండ్ నెక్స్ట్ 9A, దీంట్లో A మరియు B రెండు ఉంటాయి. ద మున్సిపాలిటీస్ దగ్గర ఉంది. ఆర్టికల్ 243B to 243C ఇక్కడ ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 9B, ఇది B అండి. Bలో కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. కోఆపరేటివ్ సొసైటీస్, దీస్ ఆర్ ఆర్టికల్ 243H to 243ZT. చాలా సబ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కంపల్సరీ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇస్ పార్ట్ 10th. ఓకే, ద షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆర్టికల్ 244 to 244A ఇక్కడ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇస్ పార్ట్ 11. పార్ట్ 11లో రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. ఓకే, ఇవి ఆర్టికల్ 245 to 263 వరకు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 12లో ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ షూట్స్ దీని గురించి చెప్పింది. ఆర్టికల్ 263 to 300A ఇక్కడ వరకు ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్ 13. ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ within the territory of India. ఓకే, భారత భూభాగంలో విధి విధానాలు ఎలా ట్రేడ్ జరుగుతున్నాయి దాని గురించి చేస్తుంది. ఆర్టికల్ 301 to 307 వరకు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 14 అండి. పార్ట్ 14 ఏం చెప్పండి, సర్వీసెస్ అండర్ ది యూనియన్ అండ్ సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఏమో సర్వీసెస్ ఉంటాయని చెప్తుంది. ఆర్టికల్ 308 to 323 ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 14A. ట్రైబ్యునల్స్ అంటే తెలుసు కదండి, స్పెషల్ కోర్ట్స్ అంటారు దానికి సంబంధించింది. ఆర్టికల్ 323A to 323B.
ఎలక్షన్స్ గురించి ఇచ్చాను. ఆర్టికల్ 324 to 329A ఇక్కడ వరకు ఎలక్షన్ సంబంధించి పార్ట్ 15లో ఉంది. అండ్ పార్ట్ 16లో స్పెషల్ ప్రొవిజన్స్ రిలేషన్స్ టు special provisions related to certain classes. Okay, certain classes. Article 330 to 342 ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఈజ్ పార్ట్ 17 మెయిన్ ఇంపార్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఎక్కడ పెట్టారంటే పార్ట్ 17 అని చెప్పాలి. సరే, ఆర్టికల్ 343 to 351 ఇక్కడ వరకు ఉన్నాయండి అందులో. నెక్స్ట్ ఈస్ పార్ట్ 18 మెయిన్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఆర్టికల్ 352 to 360 ఇక్కడ వరకు అయితే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా వేరే పార్ట్ చూడండి. నెక్స్ట్ పార్ట్ 19లో మిస్సెలేనియస్ అంటారు. ఆర్టికల్ 361 to 367 వరకు ఇలా పార్ట్ 19లో వచ్చారు. 19 ఇది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 20లో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368. ఓకే, నెక్స్ట్ పార్ట్ 21 అండి. 21 టెంపరరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 369 to 392 ఇక్కడ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 22. దిస్ ఈజ్ a short title, commencement. Authorize text in Hindi. అండ్ ఇంకా ఏముంటాయంటే రిపీల్స్ అండి. తీసేసిన చట్టాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఆర్టికల్ 393 to 395 ఇక్కడ వరకు ఉంటాయి. టోటల్ పార్ట్స్ 25, బట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 22 అని చూపిస్తాం మనం. అండ్ ఇవి ఇంపార్టెంట్, వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.